ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యాంలు నీళ్లు దాగి పెద్దగా అయిన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళు రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రని మీరు ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు. జనాలు నమ్మిర్రు. రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ళ దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసిర్రు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేసిర్రు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాం. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యాంను నీళ్లు తాగి పెద్దగా అయిన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరంలో 1,00,000, 2 లక్షలు ఎంత పెట్టారు నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి ఆ డ్యామునే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ప్రశ్న ఇక్కడ మీకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు చాలా సందర్భాలు నేను చూసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కొంత ఇది మాట్లాడేవాళ్ళు. ఏది కృష్ణ వాటర్ మీద, ఇదే కృష్ణ మీద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్ఎల్బిసి పనులు 90% కాంగ్రెస్ హయాంలో పనులు అయ్యాయి. మరో 7,600 కోట్లు ఖర్చు చేస్తే బ్యాలెన్స్ ఈ ప్రాజెక్టులు పూర్తయితాయి. 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకట గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయి అని పదే కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆ సంపదని అండ్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి పడేశారు. ఇది మర్చినవా హరీష్ రావు? ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు.